ఇంకొక లేటెస్ట్ అప్డేట్ చూస్తే కనుక సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో వన్డే సిరీస్ జరుగుతుంది. 2 మ్యాచ్లు ఏదైతే ఇప్పటి వరకు జరిగాయో ఆ 2 మ్యాచ్లో కూడా చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఒక చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సౌత్ ఆఫ్రికా ఏదైతే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి టాప్ 1 or 2 టీమ్స్ ఇన్ ఫార్మాట్. బట్ ఇవాళ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశం లాంటి టీం ఏదైతే అప్కమింగ్ టీం ఉందో దాంతో 2 మ్యాచ్లు ఘోరంగా ఓడిపోతాం చూస్తే కనుక ఏదైతే ఎమర్జింగ్ నేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్రికెట్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. ప్లస్ వాళ్ళకున్న మినిమం ఫెసిలిటీస్తో చూస్తే వాళ్ళు బాగా ఆడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం చూసి లాస్ట్ టైం ఎప్పుడైతే ఇండియాలో న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉన్న చోట మొన్న వాషౌట్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం అడిగారంటే ఇండియాలో ఒక వెన్యూ క్రియేట్ చేసి ఆఫ్ఘనిస్తాన్కి పర్మనెంట్గా టెస్ట్ మ్యాచ్ వెన్యూ లాగా క్రియేట్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. ఇదే కనుక క్రియేట్ చేస్తే కనుక అప్కమింగ్ నేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇండియా లాంటి దేశంలో వాళ్ళకి క్రికెట్ ఏదైతే ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటి అప్కమింగ్ నేషన్స్కి ఏదైతే ఇచ్చామో ఫెసిలిటీస్ ఇస్తే కనుక చూస్తే టాప్ ఏదైతే 1 or 2 టీమ్స్ టాప్ 5 టీమ్స్ కన్సిడర్ చేసుకుని చూస్తే వాళ్ళని బీట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇదే ప్రాసెస్లో ఎప్పుడైతే ఇన్ 90s వెన్ వెస్ట్ ఇండీస్ వాజ్ కన్సిడర్ టు బి అ టాప్ క్రికెటింగ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఆస్ట్రేలియా. దెన్ ఇప్పుడు ఏం జరిగిందని అంటే వాళ్ళకున్న మినిమం ఫెసిలిటీస్తో వెస్టిండీస్ అనే టీం అనేది కనుమరుగైపోయింది. వాళ్ళు ఇప్పుడు వరల్డ్ కప్ ఆడాలంటే క్వాలిఫై అయ్యి వచ్చి ఆడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. అట్లాగే ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందో వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచిగా ఇస్తారని కోరుకుందాం.